ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటారికల్ ట్వీట్ చేశారు. బీజేపీ గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ట్వీట్ కు ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కి చాలా ఆనందం కలిగిస్తున్నట్టు ఉందని విమర్శించారు. లోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండతో ఇష్టానుసారం దోచుకుందని, అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్నా మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడబోయింది అని ప్రశ్నించారు. ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అదే విధంగా శునకానందం పొందారు మీ భారత రాష్ట్ర సమితి నాయకులు అని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయలేనిదని సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసిందని, నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుందని ఆరోపించారు.